హలో ఫ్రెండ్స్, ఈ మజ్బూస్ అనేది అరబిక్ దేశాల్లో బాగా ఫేమస్. ఒక మాట చెప్పాలంటే ప్రపంచ బిర్యానీ ప్రియులకు ఇది మంచి అనుభూతినిచ్చే వంటకము ఈ మజ్బూస్ అనేది. దీని వివరణ అయితే అరబిక్ దేశాల్లో ఎక్కువ చేసుకుంటారు, వాళ్ళు చాలా ఫేమస్ వంటిది. ఈ వంటలో మనం చాలా రకాలు తెలుసు, మనకు ఖచ్చితంగా చేద్దాం. మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు పోదాము. ఇకపోతే వంట స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే 4 కేజీలు 2 బాడీలు తీసుకున్నాను. 2 బాడీలు తీసుకొని అవి పీసులుగా పెద్ద పీసులుగా కట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి. అక్కడ చికెన్ సెంటర్లో అయితే బాడీలు ఏ విధంగా ఇచ్చారు, ఇంక మనం పసుపు పూసి వీటిని కట్ చేసుకోవడమే. పసుపు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పల్లెల్లో మనం పెరిగాం కాబట్టి పసుపు చిన్నప్పుడు పసుపు పూసుకొని కోడిని కడిగి ఆ విధంగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని చిన్నప్పటి నుంచి అదొక నమ్మకము. అందుకని ఆ విధంగా పసుపు పూసి ఇంకా దాన్ని క్లీన్ చేసుకొని కట్ చేసేయడమే. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సరదాగా మా బ్యాచ్ అంతా కూడా డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి బ్యాచ్ ఒకసారి చేరితే ఎలా ఉంటుంది ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. అందుకని డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతున్నా. ఖచ్చితంగా డైరెక్ట్ వాయిస్ పెట్టే విధంగా రెడీ అవ్వాలి. చూద్దాము, ముందు వీడియోలో అన్నా ట్రై చేస్తాను. ఇంతమంది బ్యాచ్ ఒక చోట ఉన్నప్పుడు విపరీతమైన సెటైర్లు, విపరీతమైన మన పల్లెల్లో లాంగ్వేజ్ దారుణంగా వచ్చేస్తుంది. అందుకని కనీసం ఒక బిట్ అన్నా డైరెక్ట్ వాయిస్తో పెట్టాలంటే ఎక్కడో ఏదో ఒకటి మాట తూలేస్తున్నాము. అందుకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సింది వస్తుంది. వీడియో లెంతీ అని మటుకు ఆలోచించకుండా ఖచ్చితంగా పూర్తి వీడియో చూసి వంట నేర్చుకోండి. ప్లస్ వీడియోని కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఈ ఫుడ్ లవర్స్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వంట అయితే అద్భుతంగా వచ్చింది. మజ్బూసు ఇప్పటి వరకు నేను ఒక 4-5 టైమ్స్ తిన్నాను, కానీ మేము చేసినంత టేస్ట్ అయితే ఇంతవరకు నేను ఎక్కడా తినలేదు. అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా. పెద్ద పెద్ద పీసులు వేసి చేశాను. వీడియో అయితే కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చి మెయిన్ చంద్రన్న రామన్న డైరెక్షన్లో చేసాము. చంద్రన్న వీడియో చూడండి కంటిన్యూగా. అందరూ మా బ్యాచ్ అంతా ఉంటారు. చంద్రన్న కూడా ఆయన చాలా బిజీ అయినా కూడా మన సబ్స్క్రైబర్ అయినా వచ్చి పార్టిసిపేట్ చేశాడు. ఎంతో ప్రత్యేకమైన రుచికరమైన అరబిక్ మజ్బూస్ చికెన్ బిర్యానీ రెడీ చేయడానికి పొయ్యి అయితే వెలిగించేసాము. అసలు కట్లు పొయ్యి మీద వండితేనే అదొక రకమైన అద్భుతమైన టేస్ట్. అలాంటిది
ఇంకా వంట బాగా చేస్తే అది ఎలా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేము. అది తిన్న మాకు మటుకే తెలుసు ఎంత అద్భుతంగా వచ్చింది అనేది. రామన్న పాపం ప్రతి వంటలో కష్టపడుతున్నాడు. అన్న ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియో బాగా రావాలని, టేస్ట్ బాగా రావాలని, మన ఛానల్ ముందుకు పోవాలని అన్న అయితే చాలా కష్టపడతాడు. అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని. పోతే వంట అయితే స్టార్ట్ చేసాము. ఈ పాత్ర కూడా బిర్యానీ దగ్గర కొత్తది కొన్నాము, మనకు వీడియోస్కి ఎప్పుడు ఉపయోగపడుతుందని. ఈ విధంగా మందంగా ఉండే దగ్గర కావాలని కొత్తది కొన్నాము. ఇంకా ఆయిల్ కూడా వేసేసాము. ఆయిల్ వేసేసి ఇంకా వంట స్టార్ట్ చేసాడే. వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయిల్ బాగా రోస్ట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్, అందుకని ఆనియన్స్ ఎక్కువ వేసాము. అవి కూడా బాగా రోస్ట్ అవనివ్వండి, గోల్డ్ కలర్ వచ్చే విధంగా. టేస్ట్ ఆ ఫ్లేవరే అద్భుతంగా ఉంటుంది రైస్లో. ఇది మా పరిసర ప్రాంతాలు. ఇక్కడ తీసే ప్రతి వీడియో మనకు బాగుపోతుంది. 1K, 2K, 3K అలా 3.2K వరకు వీడియోలు అయితే, పెద్ద వీడియోలు ఇక్కడ షాప్ కట్ చేసినట్టు పోతున్నాయి. కాబట్టి కంటిన్యూగా వీడియోస్ అయితే చేద్దాము. చూడండి వీడియోని కంటిన్యూగా. అన్న సుబ్బారెడ్డి అన్న కూడా రామన్న అలా బావైనా అన్న సుబ్బారెడ్డి అన్న కూడా ఈయన హైదరాబాద్ బస్సుకి పోతుంటాడు. ఆయన డ్యూటీ లేని టైంలో ఎప్పుడన్నా షాప్ కాడికి వస్తాడు, మన వంటల్లో కూడా హెల్ప్ చేస్తాడు. సుబ్బారెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి కూడా, బాగా కష్టపడతాడు పాపం, ఒక్క నిమిషం ఖాళీగా ఉండడు. ఎందుకు మన వీడియోస్ బాగా రావాలి, మన ఛానల్ బాగా ముందుకు పోవాలనే ధ్యేయంతో ఆయన కూడా చాలా కష్టపడతాడు వంట బాగా రావడానికి. పొగలో మా అందరికన్నా కూడా ఈయన ఎక్కువ కష్టపడుతుంటాడు. ఇట్లా ఒక్కొక్కరు పేరు పేరున అందరూ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కష్టపడి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని పాపం చాలా కష్టపడుతున్నారు. చూడండి అందరూ నా బ్యాచ్ అంతా ఉంటారు. మా బ్యాచ్కి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. పోతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, సాల్ట్, టమాటాలు. సాల్ట్ వేస్తే ఇవన్నీ బాగా ఉమ్మగిలుతాయి, అందుకని టమాటాలు వేసాక సాల్ట్ వేసేసి ఉప్పు, రాళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుందని రాళ్ళు ఉప్పు ఒకరు మేము పొడి కొట్టాము. దాన్ని పొడి కొట్టి డబ్బాలో పోసుకొని ఇంకా దాన్ని వేసేస్తాము. చూడండి
ఇకపోతే బిర్యానీ పట్లాలు అమ్ముతారు కదా, అన్నీ ఉంటాయి దాంట్లో. ఆకు, బిర్యానీకి సంబంధించిన సామాన్లు, టేస్టింగ్ సాల్ట్ అన్నీ ఉంటాయి. అవి వచ్చి 2 ప్యాకెట్లు తీసుకొని 2 ప్యాకెట్లు వేసేసాము. ఆకు మట్టుకు ఒకరు తగ్గించేసాము. దాంట్లో పట్ట, రకరకాల అన్ని బిర్యానీ పువ్వులు అన్నీ ఉంటాయి. ఇంకా అది వేసేసి ఇంకా మళ్ళా కొద్దిగా పసుపు వేసేసి వంటనైతే కంటిన్యూ చేసాము. సుబ్బారెడ్డి అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాప మా అన్న ఎక్కువ కష్టపడ్డాడు. పొయ్యి కాడ అంత పెద్ద పాత్రలో చుట్టూరు మంట పెట్టి చేయడం సామాన్యం కాదు. ఒక పక్క నేను వీడియో తీస్తుంటే, ఒక పక్క అన్న చేస్తుంటే, ఇంక బ్యాచ్ అంతా ఒక్కొక్క టైంలో యాడ్ అవుతూ వచ్చి కంటిన్యూగా అయితే ఒకరికొకరు హెల్ప్ చేస్తూ ముందుకొచ్చారు. ఇంకా మనం తీసుకున్న 4 కేజీల చికెన్ దాంట్లో వేసేసి బాగా రోస్ట్ చేయాలి ఆ ఆయిల్లోనే. చూడండి, వీడియో కంటిన్యూగా ట్రావెల్ అవ్వండి.
పోతే చంద్రన్న రామన్న వీళ్ళ డైరెక్షన్లో వంట చేస్తున్నాం కాబట్టి వీళ్ళు వచ్చి మధ్యలో యాడ్ అయ్యారు. భాష అంతా సలహాలు తీసుకొని టేస్ట్ అయితే అదిరిపోయింది వంట. లాస్ట్ వరకు చూడండి, చాలా సరదాగా హ్యాపీగా సంతోషంగా బ్యాచ్ అంతా అయితే వంట చేసుకొని తిన్నాము. పోతే ఎన్ని గ్లాసులు బియ్యం వేస్తామో అన్ని గ్లాసులకి 2 డబ్బాలు వేసుకోవాలి. వాటరు వేసేసి ఒక 2 గ్లాసులు కూడా ఎక్స్ట్రా వేసేయమన్నాడు చంద్రన్న. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా, ఒకరు వాటర్ ఎక్కువ వేయండి అని. అసలు అన్న చెప్తా ఉంటే అందాసుగా అంత కరెక్ట్గా వచ్చేసింది వంట. ఈయన కోవైట్లో ఉన్నాడు కాబట్టి అక్కడ బాగా అన్నకి వంట మీద ఒక పట్టున్నట్టుంది. ఎక్సలెంట్గా వచ్చింది వంట అన్న డైరెక్షన్లో. రామన్ కూడా కోవైట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా కోవైట్ బ్యాచ్ కాబట్టి ఈ మసిపూస అంటే వీళ్ళకి అక్కడ బాగా ఇష్టం, ఎక్కువ చేస్తుంటారు కాబట్టి అందుకు చాలా రోజుల తర్వాత ఇక్కడ చేయడంతో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా అయితే వంటని చేసాము. వీడియో కంటిన్యూగా ట్రావెల్ అవ్వండి. పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా అయితే వేసేసాము. మళ్ళీ ఫైనల్ టచ్లో కొద్దిగా కొత్తిమీర వేస్తాము. అయినా కూడా ఫస్ట్ ముక్కల్లో ఉడకని కొద్దిగా అయితే పుదీనా కొత్తిమీర వేసేసాము. మెయిన్ ఈ బిర్యానీ రైస్లోకి ఓన్లీ పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా వేసిన ఒక పచ్చడిలాగా తయారు చేసాం, రోటి పచ్చడి. అబ్బా అదైతే ఇంకా అదుర్సు. అది ఒక్కరు అన్నంలో వేసుకొని తింటుంటే ఇది మాటల్లో చెప్పలేము, అంత టేస్ట్ ఉండింది. చంద్రన్ అయితే ఉప్పు అన్ని కరెక్ట్గా చూసి చెప్పేశాడు, బాగున్నాయిలే ఇంకా ఉడకనివ్వండి అని. ఇకపోతే టైం వేస్ట్ ఎందుకని రామన్న ఒక పక్క ఫుల్గా పచ్చిమిరలో ఒక 1/4 కేజీ పచ్చిమిరకాయలు, ఒక 2 ఆనియన్స్, కొత్తిమీర పుదీనా వేసి ఈ పచ్చడి అయితే స్టార్ట్ చేశాడు. మామూలుగా ఒక్క పచ్చిమిరకాయలు తొక్కే చేస్తారు, మేము బ్యాచులర్ అంతా కలిసాం కాబట్టి అది ఇది అని అద్భుతమైన ఒక వంటనైతే ఆ పచ్చడిని అయితే స్టార్ట్ చేసాము. ఒక్క తెల్లగడ్డ వేసుకొని, తెల్లగడ్డలు ఎక్కువ లేవు వేసుకొని అయితే ఆ పచ్చడి రామన్న ఒక పక్క దంచుతూ ఉన్నాడు.
ఇంక రామన్న ఒకటే దంచుతున్నాడని నేను కూడా హెల్ప్ చేసి దంచడం జరిగింది. పోతే వంట అనుకోకుండా స్టార్ట్ చేసాము. ఇంక నేను కూడా మఫ్టీలోనే ఉన్నాను, లుంగితోనే. సరే, మన పరిసర ప్రాంతాలు, నా పరిసర ప్రాంతాలు, మా పరిస్థితులన్నీ మీకు తెలియాలని కంటిన్యూగా అట్టే ఉన్నాము మఫ్టీలోనే. ఎవరెట్టుంటే అట్టే న్యాచురల్గా వీడియో, అప్పటికప్పుడు హంగుగా మేకప్ చేసుకొని తీసేది కాదు కదా. అందుకు మా జీవన విధానం మీతో కూడా మీకు అలవాటు పడాలి చూసేవాళ్ళకనే ఉద్దేశంతో అట్టే కంటిన్యూ అవుతున్నాము. చూడండి అసలు ఎంత బాగుందో అది ఉడుకుతూ ఉంటే. పోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఆ ముక్కలన్నీ పక్క తీసి రైస్ వేసే ఆ 2 minutes వీడియో అయితే నాకు డిలీట్ అయిపోయింది ఎడిట్ చేసేటప్పుడు. సరే ఏముందిలే, ఆ రైస్ అంతా వేసేసి ముక్కలు పక్కకు తీసేసి ఆ వాటర్లో నుంచి రైస్ వేసేసి ఇంకా ఆ రైస్ని అది వాటర్లో బాగా రోస్ట్ చేసుకొని ఉడికిచ్చేసుకోవడమే. ఒక పక్క వచ్చి ఆయిల్ వేసుకొని బాండల్లో, ఈ చిన్న గ్యాస్ కూడా కొన్నాం మనం వంటల కోసమే, మన ఛానల్ కోసము. ఈ చిన్న గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముక్కలు, వాటర్లో ఉడికిన ముక్కలు తీసి బాగా రోస్ట్ చేసి మళ్ళీ ఆ రైస్ మీద వేసేయడమే. అసలు రైస్ చూడండి, చూస్తుంటే ఎట్టుందో అద్భుతంగా వచ్చింది. ఒక్క రవ్వ కూడా మెత్తగా లేకుండా, అట్టని ఎక్కువ పొలుగ్గా లేకుండా అద్భుతంగా వచ్చింది వంట కూడా. సూపర్గా అన్న గైడ్ చేశాడు చంద్రన్న. భలే కామెడీ, చంద్రన్న ఉన్నంతసేపు కామెడీగానే ఉంటుంది. ఉత్త సెటైర్లు, అద్భుతమైన కామెడీతో అయితే వంట ఎంజాయ్ చేస్తూ చేసాము. ఇంకా రామన్న వచ్చి ఇది రోస్ట్ చేయడానికి కూర్చునేసాడు. అంటే ముక్కకు పట్టిపోతుంది బాగా వాటర్లోనే. ఇంకా ఇది తీసి నూనెలో కొద్దిగా రోస్ట్ చేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ రైస్ మీద వేసుకున్నప్పుడు అదిరిపోయిందంటే. ఒక పక్క రోస్ట్ అవుతుంటే ప్రాణం లాగుతుంది మాకు తినేయాలని. కానీ ఈ ముక్కలెత్తి బిర్యానీ మీద వేసి కొద్దిసేపు మూత పెడితే ఈ ఫ్లేవర్ దానికి, ఆ ఫ్లేవర్ దీనికి కూడా ఆవిరి పడుతుంది. అందుకనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాము. ఇంకా బ్యాచులర్స్ ఒకరు చేయి పెడితే ఇంకంత కథం కీలకతం అయిపోతుంది. అందుకని వెయిట్ చేసి రోస్ట్ చేసి ఎత్తి రైస్లో వేయాలని ఇంక అందరం ఎదురు చూస్తున్నాము. అన్నం టైం అవుతుంది.
పోతే ఈ వంటకి డైరెక్షన్ చంద్రన్న కాబట్టి ఆయనకు మంచి లెగ్ పీస్ రోస్ట్ చేసి ఒకటి వేసాము. ఇంకా ముక్క తింటూ అన్న వాయిస్ చెప్పినాడు. ఇక్కడ కూడా ఇదన్నా డైరెక్ట్ వాయిస్ పెడదాం అన్న మనల్ని పొగుడుతుంటే అనే ఉద్దేశంతో ఆ వంట ఎలా వచ్చింది అని చెప్పేది ఎక్కడన్నా వాయిస్ చెప్తా అంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట లాంగ్వేజ్ అయితే మిస్ అవుతుంది. అందుకని కామెడీగా ఏం చేయలేకపోయినాము. అందుకనే ఉద్దేశంతో ఇంకా ఇది కూడా మీట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాల్సింది వస్తుంది. అన్న అయితే చెప్తున్నాడు పాపము. బ్యాచ్తో ఉన్నప్పుడు సరదాగా వచ్చేస్తాయి మాటలు, ఇంకా అందుకని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టలేకపోతున్నా. ఖచ్చితంగా అది సాధించాలి. చాలామంది కూడా సలహా ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఒకటి పెట్టాను అప్పుడు వీడియో, మల్లాలమ్మ టెంపుల్ది, చూడండి అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్ది పెట్టినప్పుడు సలహా ఇచ్చారు, ఇది బాగుంది ఇలానే కంటిన్యూ చేయని. కానీ చేయలేకపోతున్నాము. ఏదో ఒక మాట ఏదో ఒక బూతులు వచ్చేస్తున్నాయి మాటలు. బ్యాచ్ అంతా ఎక్కువ ఉండడంతో కామెడీగా అలవాటు చేయాలి, అలవాటు చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి. రైస్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇంకే ముక్కలు ఎత్తి దాంట్లో వేసేస్తున్నాము.
ఇకపోతే శివ కూడా ఎక్కడికి వెళ్ళుంటే ఇంకా వంట టయానికి వచ్చి కొద్దిగా హెల్ప్ చేసి ఇంకా ఈ ముక్కలెత్తి శివ కూడా హెల్ప్ చేశాడు వంటలో. ఇంకా పూర్తిగా ఆ రైస్ అంతా మొత్తం వాటిని చుట్టూరు పెట్టేసి ఇంకా ప్లేట్ వేసేయడమే. అద్భుతంగా వచ్చింది. ఆ వాసన అయితే ఆ స్ట్రీట్ అంతా అల్లాడిపోయింది. జనం ఎవరిన బయట నుంచి వచ్చిన వాళ్ళు భలే చేస్తున్నారు బా, మీతో యాడో వాళ్ళు చూడాలి అంటున్నారు. అట్టయితే షాప్ కాడ అందరూ ఇచ్చే ప్రోత్సాహం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా బ్యాచ్ అంతా కూడా వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే స్టార్ట్ చేసేసాము. అబ్బా, ఒక్కొక్క ప్లేట్లో ఒక పెద్ద ముక్క రోస్ట్ అయిన ముక్క ఆ రైస్ వేస్తుంటే ఒక్కొక్కరు అల్లాడిపోతున్నాం ప్రాణాలు తినాలని. అంతా బ్యాచులర్స్ కాబట్టి తినేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రాణం కూడా అల్లాడింది. అసలు ఆ రైస్ అయితే అంత బాగా రోస్ట్ ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. చాలా బాగా అనిపించింది మాకైతే. వంట సూపర్గా వచ్చింది. రైస్ కూడా నలిగిపోకుండా నీట్గా అసలు చంద్రన్న నోటితోనే ఇంక రైస్ వాటర్ తక్కువైనాయండి, వాటర్ సరిపినాయి, అంత బాగా ఎంత అనుభవం ఉంటాయి అన్నకి అంత బాగా డైరెక్షన్ ఇచ్చాడు. టేస్ట్ కూడా ఎదిరిపోయింది. ఇప్పుడు 5 సార్లు నేను తినుంటాను ఈ మజ్బూస్ అనేది. వీళ్ళందరూ కూడా కోయేట అనుభవం ఉండేవాళ్ళే బ్యాచ్లో, కానీ వాళ్ళు కూడా అల్లాడినారట్టే. భలే వచ్చింది వంటని, అద్భుతంగా వచ్చింది. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూగా చూడండి, ఒక లైక్ చేయండి.
పైగా మెయిన్ ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ తేనేయటం లేదు ఎవరిలో కూడా. ఇక్కడ ఒకసారి నాన్ వెజ్ షాప్ కాడ పడే కొద్దిగా దుమ్ము లేపేస్తారు, ఒక్కొక్కరు చీల్చుకొని తినేస్తున్నారు. ఎందుకంటే ఇంక ఇంటికి పోతే స్నానం చేసి ఇంట్లోకి పోవాల్సిందే. పెద్ద సమస్య ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి. ఈ కార్తీక మాసం కానీ వస్తే అందరూ ఇక్కడే తినేసి ఇంటికి పోవడం, ఎంట్రన్స్ లోనే స్నానం చేసుకోవడమే. ఒక్కొక్కరు అల్లాడిపోతారు ముక్క తింటూ, ఆ రైస్ తింటుంటే టేస్ట్ అద్భుతంగా ఉందని. ఆ పచ్చిమిరకాయల పచ్చడి అయితే అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో కంటిన్యూగా మేము ముందుకు వస్తాను. మంచి కంటెంట్తో వస్తాను. మంచి ఫుడ్ వీడియోలు మా మల్లయ్యన్న మంచి ఫుడ్ వీడియోస్తో వస్తుంటాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టండి. బాయ్, జై హింద్.